రెండు మ్యాచ్ల్లో అద్భుత విజయాలతో జోరు మీదున్న భారత్ జట్టు ఇంగ్లాండ్ను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంది. రాజ్కోట్లో జరిగే మూడో టీ20లో భారత్ మరో గెలుపుతో సిరీస్ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరి సిరీస్ ఆశలను నిలబెట్టుకునేందుకు ఇంగ్లాండ్ పుంజుకుంటుందా లేక టీమిండియా ట్రిపుల్ హ్యాట్రిక్ సాధిస్తుందా? రసవత్తర సమరం కొసమెరుపుకు చేరింది. ఇండియాలోని రాజ్కోట్ స్టేడియం టీ20 క్రికెట్కు ప్రసిద్ధి. బ్యాటింగ్కు అనుకూలమైన ఈ పిచ్పై పరుగుల వరద ఖాయం. రెండు మ్యాచ్ల్లోనూ చక్కటి ప్రదర్శన చేసిన భారత్ జట్టు ఇప్పుడు రెండో మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను గెలవాలని చూస్తుంది. కానీ ఇంగ్లాండ్ చివరి ఆశలు నిలబెట్టుకునేందుకు కఠిన పోరాటం చేయనుంది. మరి ఈ మ్యాచ్లో భారత్ పంజా అదిరిపోయేలా పడుతుందా లేదా? తిలక్ వర్మ ఫామ్ ఈ సిరీస్లో టీమిండియాకు గొప్ప ప్లస్ పాయింట్. టీ20లో ఒంటి చేత్తో జట్టును గెలిపించిన తిలక్ ఈ మ్యాచ్లోనూ అలాంటి అద్భుతం కనబరుస్తాడా? మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాదిలోనూ సూర్య పరుగుల మీద తక్కువ సగటుతోనే ఉన్నాడు. మళ్ళీ ఫామ్లో అందుకోవడం భారత విజయానికి కీలకం. సంజు శాంసన్ కూడా ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఇదే సమయంలో భారత్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ కలిసి ఇంగ్లాండ్ బ్యాట్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఒకటే ప్రదర్శనతో నిలుస్తున్నాడు. మిగతా బ్యాటర్లు స్పిన్కు బౌల్తా కొట్టడం ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. రాజ్కోట్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 189. గతంలో ఇక్కడ 5 టీ20లో భారత్ 4 గెలిచింది. మరోవైపు తిలక్ వర్మ 4 ఇన్నింగ్స్లోనూ అవుట్ కాకుండా చేసిన పరుగులు 271. మరో రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్లో ఆదిల్ రషీద్ కీలకం కానున్నాడు. రాజ్కోట్లో భారత్ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుందా లేక ఇంగ్లాండ్ ఆశలు సజీవంగా ఉంటాయా? మరిన్ని ఉత్కంఠభరిత మ్యాచ్ అప్డేట్స్, విశ్లేషణ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.